ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించే పరిణామం ఇది. సంచలనం సృష్టించిన విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసుల్లో వెలుగులోకి వచ్చిన ఊహించని మలుపు చూస్తుంటే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. చాలా రోజులుగా మళ్ళీ సైలెంట్ అయిపోయిన ఈ వార్త ఇప్పుడు వెలుగులోకి రావడం ఒక్కసారిగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మళ్ళీ అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు కింది స్థాయి అధికారులే పరిమితమైన ఈ కేసు తీవ్రత ఇప్పుడు ఏకంగా రాష్ట్ర పోలీస్ బాసులతో పాటు నగర పోలీస్ కమిషనర్ మెడకు కూడా ఉచ్చు బిగించబడుతోంది. డీజీపీ, సిపిలతో పాటు ఏసీపీని కూడా లాకప్ డెత్ కేసుల్లో నిందితులుగా చేర్చాలంటూ కోర్టుల్లో ప్రైవేట్ పిటిషన్ దాఖలు అవ్వడం ఇప్పుడు అసలు గేమ్ చేంజింగ్ గా మారింది. అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఉన్నతాధికారుల పేర్లు ఎందుకు తెరపైకి వస్తున్నాయి, పూర్తి వివరాలు ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. కొద్ది రోజులుగా విజయవాడలో వెలుగు చూసిన ఈ సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. ఏందిది, ఒక సిఐ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగడతాడా? మనిషిని లేకుండా చేస్తాడా? ఆ చంపేసిన వ్యక్తి ముద్దాయా, రౌడీయా, రౌడీ షీటరా, హత్యలు చేశాడా అన్నది పాయింట్ కాదు. అతన్ని చంపే అధికారం ఎవడిచ్చాడు పోలీసుకు అన్నదే మొదటి నుంచి ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. ఇక మే 6వ తేదీన ప్రకారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉన్న సాయికృష్ణను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకోవడం, పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలోనే సాయికృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, పోలీస్ కస్టడీలోనే చనిపోవడంతో ఇది ప్రత్యక్షంగా లాకప్ డెత్గా రూపాంతరం చెందింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన యంత్రాంగం ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సిఐగా ఉన్న నాగరాజుతో పాటు మరో 4 పోలీస్ సిబ్బందిని అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగింది. కానీ అసలు సూత్రధారులు బయటే ఉన్నారంటూ తాజాగా న్యాయస్థానంలో మరో పిటిషన్ దాఖలవ్వడం ఇప్పుడు సంచలనం. విజయవాడలోని 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి గారు తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ క్రిమినల్ పిటిషన్ దాఖలు చేయడం ఆశ్చర్యం కాదు, అసలు గేమ్ మారిందన్న చెప్పాలి ఈ దెబ్బతో. ఈ పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలోని అత్యున్నత అధికారుల పేర్లను ఆయన ఏకంగా నిందితులుగా చేర్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. A1 నిందితుడిగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేరు, A2 నిందితుడిగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పేరు, A3 నిందితురాలిగా విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ మానస పేరు కూడా ఇక్కడ పిటిషన్లో ఉంది. కేవలం కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకొని అసలు బాధ్యులైన మూలకర్తలుగా ఉన్న ఉన్నతాధికారులను తప్పించే ప్రయత్నం జరుగుతుందనే పిటిషన్ వర్గం కోర్టుకు దృష్టికి తీసుకెళ్లింది. అసలు డీజీపీ, సిపి స్థాయి అధికారులను ఈ కేసులో ఎందుకు నిందితులుగా చేర్చాలి? పిటిషన్లో న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రతిపాదించిన ప్రధాన వాదనలు చూస్తే ఇక్కడ వాస్తవానికి చాలా దగ్గరగానే ఉందని చెప్పొచ్చు. మొదటిది, కస్టడీ సమాచారం. మే 6న మార్కాపురంలో సాయికృష్ణ అదుపులోకి తీసుకున్నారు విజయవాడ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే టాస్క్ ఫోర్స్ అనే బృందం. ఈ టాస్క్ ఫోర్స్ అనేది నేరుగా నగర పోలీస్ కమిషనర్ ఆధీనంలోనే పనిచేసే సంస్థ. సాయికృష్ణను పట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో అప్పగించే వరకు ప్రతిదీ అధికారిక రికార్డుల్లో ఉంది. అలాంటప్పుడు ఈ అరెస్టు వ్యవహారం సిపికే లేదా డీజీపీకి తెలియదు అని చెప్పడం సాధ్యం కాదనేది పిటిషన్లో బలంగా స్పష్టంగా చెప్పబడుతున్న అంశం. ఇక రెండవది, కోర్టును తప్పుదో పట్టించడం. సాయికృష్ణ అదృశ్యమయ్యాడని గతంలో బాధితులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు సాయికృష్ణ తమ వద్ద లేడు అని పోలీసులు అధికారికంగా కోర్టుకు సమాధానం కూడా ఇచ్చారు. సాయికృష్ణ తమ కస్టడీలోనే ఉన్నప్పటికీ ఉన్నతాధికారులందరికీ ఈ విషయం తెలిసి కూడా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి కేసును పక్కదోవ పట్టించారన్నది మరో ఆరోపణ. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి అతను చనిపోయే వరకు ప్రతి విషయం ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే జరిగిందని, కాబట్టి లాకప్ డెత్ బాధ్యత నుంచి డీజీపీ, సిపి, ఏసీపీలు తప్పించుకోలేరని పిటిషన్ ద్వారా కోర్టు ముందు పొన్నవోల సుధాకర్ గారు క్లియర్గా విన్నవించారు. ఇప్పటికే 5 పోలీస్ అధికారులు జైలు పాలైన ఈ కేసుల్లో ఇప్పుడు స్వయంగా రాష్ట్ర డీజీపీ, విజయవాడ సిపిలపైనే ప్రైవేట్ పిటిషన్ దాఖలు అవ్వడం పోలీస్ స్టేషన్ చరిత్రలో, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో పోలీస్ వర్గాల్లో ఇంత దారుణానికి ఒడిగట్టలేదు. ఈ ప్రైవేట్ ఫిర్యాదును స్వీకరించిన మెజిస్ట్రేట్ కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది రాబోయే రోజుల్లో? ఉన్నతాధికారులపై విచారణకు ఆదేశాలు గనక ఇస్తే అదొక సంచలనమే. రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత పైనున్న డీజీపీ నుంచి మొదలవుతే కింది స్థాయిలో ఎస్ఐ, కానిస్టేబుల్ దాకా పోతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో పైనున్న డీజీపీ తెలియదు, గుర్తుకు లేదు, మర్చిపోయాలంటి పదాలు వాడితే దాని అర్థం ఏమిటి? ఏకంగా పెద్ద స్థాయిలో ఉన్న పోలీసులు వాళ్ళ ఆధీనంలో ఉన్న టాస్క్ ఫోర్స్ చేసిన పనేమిటి? ఆ తర్వాత ఏకంగా మనిషి పోనీ ఇప్పుడు చనిపోయిన సాయికృష్ణ ఎక్కడున్నాడు? ఆయన బూడిది ఎక్కడ? పైగా
సాయికృష్ణ గారి తల్లిని మ్యానికులేట్ చేస్తున్నారనే వాదన కూడా ఇక్కడ ప్రజల నుంచి వస్తుంది. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడును ఆమె కలిసిన వెంటనే మాకు న్యాయం జరిగిపోయింది అంటూ ఆమె నోరు జారింది. ఏంటి, ఒక ముఖ్యమంత్రిని కలిస్తే న్యాయం జరిగిపోతుందా? అధికారంలో ఉన్న వాళ్ళు కలవడం గొప్ప విషయం ఏమి కాదు. జరిగింది రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది కాబట్టి ఎక్కడ వాళ్ళకు డ్యామేజ్ జరుగుతుందో, ఎక్కడ తమ పార్టీ పేరు బయటపడుతుందో అని చాలా టెక్నిక్గా వ్యూహాత్మకంగా వాళ్ళు కలిసి బుజ్జగిస్తారు. అందులో తప్పు లేదు. బుజ్జగించడం ఒక బాధ్యతారహితమైన పని అయినప్పటికీ ఎవడైతే తప్పు చేస్తాడో వాడి తాట తీయాల్సిన అవసరం కూడా, ఆ బాధ్యత కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటుంది. పైగా లా అండ్ ఆర్డర్లో పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తున్నాయి. మనుషులను చంపేస్తున్నారు, మనుషులను బతికే పరిస్థితి లేదు అంటే అంతకు మించి ఇంకేంటి? చనిపోయిన వ్యక్తి దొంగన, దొరన, మంచివాడా, చెడ్డవాడా అన్నది ఇక్కడ ప్రాథమంగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ మనిషే చనిపోయాడు కాబట్టి. ఆ మనిషిని చంపాల్సినంత దారుణమైన అవకాశం, ఆ పరిస్థితి వీళ్ళకెందుకు వచ్చింది, పోలీసు వ్యవస్థలో ఉన్న వీళ్ళకెందుకు వచ్చింది అనేదే ప్రథమంగా వినబడుతున్న మాట. దీన్ని ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఓ రకంగా సాయికృష్ణ గారి తల్లి సిబిఐకి ఎంక్వైరీ వేయాలి అంటూ కోర్టు మెట్లు ఎక్కడం ఏంటి, ఆ తర్వాత మళ్ళీ ఆమె విత్డ్రా చేసుకోవడం ఏంటి? అంటే ఎవరు తన వెనకాల ఉండి ఇవంతా నడిపిస్తున్నారు? ఏదేమైనప్పటికీ కూడా సాయికృష్ణ గారి తల్లి ఒక మాట మాట్లాడుతుంటే, సాయికృష్ణకు సంబంధించిన అడ్వకేట్గా ఉన్న పిన్ని ఏకంగా నేను పోరాడతాను ఎంత దూరమైనా అని ఆమె కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఒక కుటుంబంకు సంబంధించిన వాళ్ళ దగ్గర వ్యక్తుల ద్వారానే కనబడుతున్న అంశం. అంటే ఇక్కడ ఏదో క్లియర్ కట్గా జరుగుతుంది. ఎవరో పెద్దలు సర్దు చెప్తున్నారు, లేదంటే సమయం మెల్లిమెల్లిగా టైం గడుస్తున్న కొద్దీ పక్కదారి పట్టించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు. అంతకుమించి ఇంకేం కనబడలేదు. ఏదేమైనప్పటికీ కూడా న్యాయం జరిగినా జరగకపోయినా, అన్యాయం జరిగినా ఏది జరిగినా అల్టిమేట్లీ ఇది దేవుడు చరిత్రలో మాత్రం అందరూ తప్పు చేసిన వాళ్ళందరూ ఇరుక్కుంటున్నారు. వాళ్లకు గుణపాఠం ప్రకృతి చాలా బలంగా వేగంగా ఇస్తుంది. ఇవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా అదైతే సత్యం. ఒక సామాన్యుడిగా మాత్రం ప్రతి ఒక్కరూ ఆ మాట నమ్మక తప్పని పరిస్థితి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.